హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. ఇప్పుడు మేము ఓక్స్కి స్టాల్స్ చేయబోతున్నాము. 2 స్టాల్స్. ఒక స్టాల్లో వచ్చేసరికి ఓక్స్ మొత్తం ఉంటుంది. సీలింగ్ ప్యానల్స్, వాల్ ప్యానల్స్ ఉంటాయి. ఇంకొక స్టాల్లో ఓలోస్ బై ఓక్స్ 2 సేమ్ కంపెనీయే. కాకపోతే మీకు వారంటీ డిఫరెన్స్, ఇంకా ప్రైస్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది. ఇంకా నన్ను అడిగితే రెండిట్లో మీకు సేమ్ కలర్ దొరకడం కూడా కొంచెం కష్టమే. ఇదిగోండి, ఫస్ట్ ఓలోస్ మేము స్టార్ట్ చేసాము. ఓలోస్ మొత్తం లోపల వర్క్ మొత్తం చేసేసాము. ఇంకా బయట డమ్మీ చేయాల్సింది ఉన్నది. దీనికి ఇంకా యూపీవీసీ విండోస్, స్లైడింగ్ డోర్స్ వస్తాయి అంతే. ఇంకా వైరింగ్ కూడా బాకీ ఉంది. వైరింగ్ అయిపోతే మేము బయట క్లోజ్ చేసేస్తాము. ఇంకా మా పని అయిపోతుంది ఓలోస్కి సంబంధించినంత వరకు. దాని తర్వాత మేము ఓక్స్ స్టార్ట్ చేసుకుంటాము. ఇదిగోండి, వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్పాట్ లైట్స్ అండ్ సీలింగ్ లైట్స్ అండ్ రూఫ్ లైట్స్ మొత్తం పెట్టారు. దీనివల్ల ఏంటంటే మీరు ఫిజికల్గా చూసుకోవచ్చు. స్పాట్ లైట్స్ మనకి ఎలా వస్తుంది, అసలు ఏ కలర్ ఎలాగా మనకి బ్రైట్నెస్ చూపిస్తుంది, రూఫ్ లైట్స్ దీంట్లో ఎలా సెట్ అవుతాయి, సీలింగ్ లైట్స్ ఎలా ఉంటుంది అనేది మీరు మొత్తం ఫిజికల్గా చూసుకోవచ్చు అనమాట దీనివల్ల. ఇదిగోండి, ఇంకా ఓలోస్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ అండ్ మా వర్క్, యూపీవీసీ విండోస్, బయట కూడా మేము కవరింగ్ చేసేసాము. ఇది వచ్చేసరికి ఓక్స్ కూడా మేము స్టార్ట్ చేసేసాము. వైరింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది బయట వచ్చేసరికి ఇది ఓలోస్ స్టాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ మేము క్యామెల్ కంపెనీ ప్యానల్ వాడాము. దాన్ని మనం రాఫ్టర్ అంటాము. స్టాల్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా. అవి పెయింటింగ్ వేస్తున్నాడు ఐరన్ వాటికి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి 2 స్టాల్స్ బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసరికి రెండిట్లకి బ్యాక్ సైడ్ రాఫ్టర్తో మేము కవరింగ్ చేసాము. ఇక్కడ డాడీ డమ్మీ చేస్తున్నారు చిన్నగా. వైరింగ్ ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకోవడానికి.